పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది. రేపు 21వ తారీఖే రెండవ శుక్రవారం. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అంటే 28వ తారీఖు పౌర్ణమితో కూడిన శుక్రవారం ఉంది, 21వ తారీఖు ఏమో రెండవ శుక్రవారం. మరి ఎప్పుడు చేసుకోవాలి? ఒకవేళ 21వ తారీఖు పీరియడ్స్ వల్లనో ఇంకేదైనా అడ్డొచ్చి ఒకవేళ చేసుకోకపోతే 28 కానీ ఆపై శుక్రవారం కానీ చేసుకోవచ్చా? ఈ డౌట్స్ అన్ని ఒకసారి చెప్పండి. అలాగే మేము శుభ్రపరచుకోవచ్చా, శుక్రవారం నాడు పటాలు శుభ్రపరచుకోవచ్చా? ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సార్. ఇవన్నీ ఒక్కసారి చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది. 21కి చేసుకోవాలా, 28కి చేసుకోవాలా? ఎందుకంటే పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకుంటాం కదా, మరి ఆ రోజే శుక్రవారం పడింది కదా. అంటే లెక్కకైతే 28 చేసుకోవడం కరెక్ట్, 21 చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ కరెక్ట్ అయితే అంటే పాపమో దోషమో ఏం కాదు నా ఉద్దేశం. తప్పంటే ఇన్ సెన్స్ అలా ఏం కాదు. బట్ 28th రోజు చేసుకోవడం ఈజ్ కరెక్ట్. సుమారు 9:30 కల్లా వెళ్ళిపోతుంది కదా సార్ పౌర్ణిమ. పర్వాలేదా? పర్లేదు పర్లేదు, చేసుకోవచ్చు, తప్పేం కాదు. మేము అన్ని సెట్ చేసుకుని పూజ చేసుకునే టైంకి పౌర్ణమి ఉండదు కదా అన్న డౌట్ కూడా వస్తుంది. వస్తుంది అవును వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు చేసుకోవడము అనేది ఒక ఎత్తు అయితే, అసలు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతం ఎందుకు చేస్తారు, వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేస్తారంటే, మనకి శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. మకర రాశి ఈజ్ ది కర్మ రాశి. ఎప్పుడైనా సరే త్రికోణాలు అంటారు. ఏదైనా ఒక కోణంలో ఉండే రాశికి సంబంధించి చేసినప్పుడు మిగతా కోణాలు యాక్టివ్ అవుతాయి. శనికి కోణాలు ఇది శుక్రుడు. వృషభం ఈజ్ కోణం, అండ్ తులా ఈజ్ మరొక కోణం. కేంద్రం అంటే కుంభం నుంచి తీసుకుంటే శుక్రుడు ఈజ్ ది ఫైనాన్స్ కారకుడు. తుల నుంచి చూసుకుంటే కేంద్రం అవుతుంది, కేంద్రం అవుతుంది, 9th అవుతుంది. అందుకని ఇది యాక్టివ్ అవుతుంది. మకర రాశిలో చంద్రుడు ఉండగా చేసినటువంటి అంటే ఆ మాసానికి సంబంధించింది ఏంటంటే కర్మ సంబంధించినటువంటి తొలగుతుంది. ఎవరికైతే ఉద్యోగాలు రావట్లేదు, హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది, ఏమిట్రా నా కర్మ, నా జీవితం ఇలా ఉంది అనుకునేటువంటి వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూజ చేసేటప్పుడు చాలామంది ఇప్పటికీ మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చాలామంది చూసే వాళ్ళకి మేము కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, ఇంకా మా కర్మలు అలాగే ఉన్నాయి ఏమిటి, ఏమీ మార్పు రాలేదు ఏమిటి అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే అలాగే ఉండడానికి కారణం ఏమిటి, ఎన్ని పూజలు చేసినా మనకి ఎందుకు ఫలితాలు రావంటే, మీ పూజని ఆ యొక్క అమ్మవారు అందుకోవట్లేదు, ఫస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు, వాట్ ఈస్ ద రీజన్? చేస్తున్నాం కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఇక్కడ మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేరబెడతాం. జాకెట్టు, ఫలాలు, పళ్ళు, పిండి వంటలు అని తయారు చేస్తాం. ఇవి చేసే విషయంలో ఈ ప్రక్రియలో తప్పిదాలు జరుగుతున్నాయి జనరల్గా. ఏమిటా తప్పిదము? ఇప్పుడు చీర పెడుతున్నారు, చీర కొనేటప్పుడు ఇట్లా పైన పెట్టుకుని అసలు చూడకూడదు. పైన ఇట్లా వేసుకొని అద్దంలో చూసుకున్నామంటే అయిపోయింది, అమ్మవారు స్వీకరించదు. అది అమ్మవారికి చీర కనుక పెట్టాము, చీర భక్తి శ్రద్ధలతో ఇచ్చామంటే మిమ్మల్ని రక్షిస్తుంది అమ్మవారు, రక్షణా శక్తిని ఇస్తుంది చీర పెట్టినప్పుడు అమ్మవారికి. ఇప్పుడు వస్త్రాలు ఏంటంటే రక్షణేగా, అంతే సార్, సెక్యూరిటీ కదా. మంచి వస్త్రం వేసుకున్నాము, మీకు పేరు వస్తుంది, రక్షణ వస్తుంది. మంచి డ్రెస్ వేసుకున్నాము అంటాం కదా. అట్లా మీరు అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో అది మనకి ఇస్తుంది అనమాట. సో మీరు ఇచ్చే చీర అమ్మవారు స్వీకరించినప్పుడు మీకు ఇంకా అమ్మవారి రక్షణ ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో ఒక 5గురు ఉన్నారు, ఉదాహరణకి స్వీట్ పెడదాం అనుకున్నారు, స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చారు. 5 రెళ్ళు 10 మంది ఉన్నాం, 5 మంది ఉన్నాం కూడా 5 వచ్చారు, 2 స్వీట్లు తిన్నా 10 స్వీట్లు సరిపోతాయని భావంతో మీరు పెట్టారంటే తీసుకోదు అమ్మవారు. మీరు అమ్మవారికి ఫస్ట్ అమ్మవారికి ఇవి చాలా బాగుంటాయి, అమ్మవారి ఈ చీర చూడంగా పొంగిపోతుంది, ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అమ్మవారికి, ఈ జాకెట్ వేస్తే ఏంటి అనేది మనం అర్థం చేసుకొని అలా ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్, ఈ భావనలో తప్పు వస్తుందో, ఎందుకంటే పూజలో భావన లేకపోతే ఆ పూజ ఫలించదు. ఆ భావన ఎలా ఉంది, నేను కట్టుకుంటాను, నేను తింటాను, నేను అనుభవిస్తాను. ఇప్పుడు మనుషుల దాకేందుకు మీరు ఉన్నారు, ఉదాహరణకి మీరు ఏదైనా ఇంటికి వెళ్ళారు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పద్మిని గారు మీరు తిన్నారు, మాకు తెలిసి మా కోసం తెచ్చుకున్నాం, ఏదో జస్ట్ అలంకారం కోసం అక్కడ పెడుతున్నాడు, మీరు అసలు తీసుకుంటారు, చూడని కూడా చూడండి, నేను తినను అని ఫీల్ అయిపోతున్నారా? వీళ్ళు తినను ఫిక్స్ అయిపోయి వీళ్ళ కోసం తెచ్చుకుంది, అలంకారం కోసం అక్కడ పెట్టారా? ఎంత బాగా చెప్పారు సార్, అర్థమయ్యారు. అమ్మవారు తీసుకుంటుంది, తను దృష్టి చేత తీసుకుంటుంది.
అందుకే ఆ ప్రసాదానికి ఆ యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. ఉమ్, కాబట్టి ప్రతిదీ కూడా ఉమ్, గాజులు తెచ్చినా, పువ్వులు తెచ్చినా, లేకపోతే చీర తీసుకొచ్చినా అమ్మవారి కోసమే తెచ్చాను, అమ్మవారికి అలంకరణ చేస్తాను, అమ్మవారికి ఎంత బాగుంటుందో. ఉమ్, దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఉమ్, ఈ చిన్నదే కానీ ఉమ్. దీని వలననే మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఫలితం రాకపోవడానికి కారణం అది. బా. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఈ మకర రాశిలో శని అని చెప్పి అనుకున్నాం కదా, శ్రవణ నక్షత్రం ఉందని. ఉమ్, ఇది సహజంగానే మనకి శని కర్మకారక ప్లానెట్ అంటారు. ఉమ్, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఉమ్, మనిషి అంటే ఈ శ్రవణ నక్షత్రంలో ఈ శ్రావణ మాసంలో చేసే పూజ వల్ల ఏంటంటే మనిషి యొక్క మనం వింటూ ఉంటాం గరుడ పురాణాలు వీటిలో ఉంటుంది, వైతరణి నది అంటుంటారు అవును సార్. దాటాలి అని. ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ ఇంకేదైనా సరే అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైతే గోదానాన్ని చేస్తారో, ఉమ్, గో సేవ చేస్తారో వారికి మరణ అనంతరం వైతరణి నదికి గోవు తోడ్పడుతుంది అంటారు. ఉమ్. ఎందుకంటే- తోక పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ధనస్సు ఉమ్. జీవుడైతే ఉమ్, మకర కుంభాలు వైతరణి నది, బా. మీనం అనేటువంటిది మోక్షం. ఇప్పుడు జీవుడు- జర్నీ అలా ఆ, ఉంది. అలా ఉంది. అంటే జీవుడు ఈ నదిని దాటి మోక్షానికి చేరుకోవాలి. మకర రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు అది శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఉమ్, పౌర్ణమి రోజు శ్రావణ మాసంలో చేసే గోసేవ, శ్రావణ మాసంలో చేసేటువంటివి, అదేవిధంగా ఇంకా బాగా బలీయంగా కర్మ ఉందండి అన్నప్పుడు అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని కనుక ఉమ్. మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే ఎటువంటి కర్మలైనా సరే తొలగిపోతాయి. అద్భుతం సార్. మనకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి. ఏది ఆ రోజు ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ ఉమ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహ సంకేతం అండి. గాజులు ఇస్తాం, అవును శుక్ర సంకేతం, ఉమ్, ఆకు బుధుడు, ఒక్కలు కుజుడు, అదేవిధంగా మనకి చీర ఇవన్నీ శుక్రచంద్రుడు అండ్ రక్షణ కుజుడు కదా. అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధం ఉంటుంది. అంత పళ్ళు ఉంది. ఫలాలు ఆ, మనలో మనం ఇచ్చేసుకోవడం కాదు, బయట వాళ్ళకి పెట్టాలి ఇది. బయట వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి తింటే వస్తుంది. ఏదో ఇచ్చిన అమ్మవాయనం పుచ్చుకుంటున్న అమ్మవాయనం మళ్ళీ ఇదే తీసి మళ్ళీ పెట్టేసి. ఇవ్వడం, పసుపు కుంకుమ ఇస్తాం. జూపిటర్ అండ్ సన్, ఓ, పసుపు జూపిటర్ కదండి, అవును గంధమైన పసుపు అయిన జూపిటర్. రవి కుంకుమ అనేది సన్ అండ్ మార్స్ కాంబినేషన్. beautiful. అట్లా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన కర్మని ఉమ్, తొలగించుకుంటున్నాం వాటిని ఇవ్వడం ద్వారా. ఉమ్. అది. అద్భుతం. అలా అని తీసుకున్న వాళ్ళకి ఆ కర్మ వస్తుందని కాదు, ఉమ్. అది వాళ్ళకు కూడా మంచిది, వీళ్ళకి కూడా మంచిది. మంచిది. వాయనం విషయంలో ఇక్కడ దానం ఇవ్వట్లేదు, వాయనం చేస్తాం. ఇల్లులు కడిగేసుకోవచ్చా శుక్రవారం నాడు? ఆ రోజు వ్రతం కదా మరి. ఉమ్. కడిగేసుకోవచ్చా శుక్రవారం పొద్దున్నే? పటాలు క్లీన్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు సార్. ఆన్సర్ ఏంటి? ముందు రోజు చేసుకోవచ్చు, తప్పే ఉంది. శుక్రవారం ముందు నాడు రోజు చేయకూడదు. చేయకూడదు, ముందు రోజు చేసుకోవడం మంచిది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి గ్రహణం కూడా లేదు ఆ రోజు యాక్చువల్గా. మన ఇండియాలో లేదు, బయట 28 అయితే 28 అయితే కానీ మన ఇండియాలో లేదు కాబట్టి డోంట్ వరీ. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఇవన్నీ చేసుకుంటూ కూడా అంటే ఎలా ఆచరించాలి, ఇక్కడ మనసు అనేది ప్రధానమైనటువంటి పాత్ర. భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భక్తి భావన భావన. మాత్ర సంతుష్టే నమః అని అంటారు కదా. భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక. అద్భుతం. అంతా భావనే. భావన లేని పూజ ఏమీ పనికిరాదు. Right, sir. ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. Exactly. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. Exactly. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.